నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి సార్, మీరు యూఎస్ నుంచి ఇక్కడికి నజర్ బోనం ఇక్కడ సమర్పిస్తుర్రు కాబట్టి ఇక్కడికి తెలిసి వచ్చిర్రన్నట్లు తెలిసింది. సో, ఎందుకొచ్చిర్రు? అసలంత స్పెషల్‌గా అక్కడి నుంచి ఇక్కడ నజర్ బోనం కోసమే రావడం ఏంది? ఈ గత న ఐ థింక్ 400, 500 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం అని తెలిసింది. నేను ఈ 1 కిలోమీటర్ అవతలే చదువుకున్నాను నేను ఇక్కడ ఈ పక్కన వాసవి కాలేజ్‌లో. నాకెప్పుడూ తెలీదు. సో, కానీ ఈ మన పద్మక్క రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నేను ఇండియా వస్తున్నా అని తెలుసుకొని తను ఒకసారి ఇన్వైట్ చేయడం మూలంగా ఇది కాసాల ఫ్యామిలీ వాళ్ళు చాలా గొప్పగా చేస్తారు. కొన్ని వాళ్ళు తరతరాలుగా చేస్తున్నారు ఈ కార్యక్రమము. మనం అందరం సపోర్ట్ చేయాలా. మనందరం ఇది మన ఇంటి పండగ లాగా ఉంటది. కాబట్టి మీరు రావాల్సిందంటే అక్క ఇన్విటేషన్ తీసుకొని వచ్చాను. చాలా సంతోషము. పొద్దున్న 5 పైకి వెళ్ళి పూర్ణం సమర్పించడము, ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ చరిత్రని మన ఒక్క దేశంలోనే కాకుండా మొత్తం ఉన్న ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళకి అన్ని మున్నూరు కాపు ఫ్యామిలీస్ కి తెలవాలన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడ వచ్చి చూసి నెక్స్ట్ నేను మళ్ళీ అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ కూడా తెలియపరుస్తాను. ఈ నెక్స్ట్ టర్మ్ మాత్రం ఇప్పుడే తెలిసింది కాబట్టి పెద్దగా దీనికి అది లేదు. నెక్స్ట్ టర్మ్ మాత్రం అందరినీ బయట నుంచి కూడా ఇన్వైట్ చేస్తాం అక్క. మీరు ముందు ఒకసారి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తప్పకుండా మేము అక్కడ వాళ్ళని కూడా పిలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో, చెప్పండి సార్, ఆంధ్ర నుంచి కూడా ఈ నజర్ బోనం గురించి తెలిసి మునూర్ కాప్ కమ్యూనిటీ నుంచి తీస్తున్నారు ఈ బోనం అన్నట్లు తెలిసి ఆంధ్ర నుంచి కూడా వచ్చే ప్రయత్నం చేసిర్రు. సో, ఎట్లా అనిపిస్తుంది? అసలు మీరు ఇంకా ఎట్లా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు రాను రోజులలో? యాక్చువల్లీ ఇది ఒక 700-800 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఒకటే ఫ్యామిలీ, కాసాల వాళ్ళ ఫ్యామిలీ దీన్ని నిరంతరం వాళ్ళు దీని కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా మేము ఈ ఈ మధ్యన ఏంటంటే ఈ సోషల్ మీడియా ఇదంతా వచ్చిన తర్వాత ఇది అన్ని ఎక్కడక్కడ బోనాలు చేసుకుంటారు. తెలంగాణలో మున్నూరు కాపులు చాలా చోట్ల గుళ్ళు కట్టుకున్నారు, మున్నూరు కాపు బోనాలు చేసుకుంటారు. కానీ ఎస్పెషల్లీ ఇది ఒక 700-800 సంవత్సరాల క్రితం పూర్వం నుంచి వస్తుంది కాబట్టి దీన్ని మనం అందరం కూడా ఓన్ చేసుకుందామని ఈ పటేలమ్మ బోనాన్ని అందరు నిర్వహించుకొని ఏదైతే ముందుకు తీసుకెళ్లాలని కూడా ఇప్పుడు తెలంగాణలో ఉన్న మున్నూరు కాపులు కానీ మీరన్న ఆంధ్ర కాపులు కానీ ఇప్పుడు ఈ విషయం తెలుసుకొని చెప్పగానే గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ నుంచి ఫౌండర్ మెంబర్ రజనీకాంత్ గారు కూడా వచ్చారు. ఇక్కడ ఇంకా దాని అధ్యక్షులు వాళ్ళు కూడా రావడానికి రెడీగా ఉన్నారు. కొంత సమయభావం తక్కువ ఉండడం వల్ల ఈసారి కొంత చేరుకోలేకపోయారు. వచ్చే సంవత్సరం కంపల్సరీ ఒక 2 నెలల ముందే ఆ ఫ్యామిలీతో డిస్కస్ చేసి కొత్త ఏర్పాట్లు కానీ కొంత బోనం ఎలా చేయాలా అనేది కానీ ఇది రాష్ట్ర స్థాయిలో దీన్ని తీసుకుపోవాలని అన్ని జిల్లాలకు కూడా ఇది ఈ ఒక ఏదైతే ఆచారం ఉన్నది అనేదాన్ని ప్రతి జిల్లాకు మన ఫ్యామిలీ నుంచి మొదటి బోనం పోతుందని తెలియజేయడానికే ఈ రోజు అందరం మేము ఇక్కడికి రావడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది బోనానికి ఉన్న స్పెషల్ ఏంటంటే ఇది ఒక్క కులానికి సంబంధించింది కాదు. ఇక్కడ పటేలమ్మ బోనం చేసిన ఇక్కడికి కుమ్మరి, సాకలి అన్ని కులాల వాళ్ళు సపన్న వర్గాలు ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ బోనం ఎత్తుకొని ఇక్కడ నుంచి ఒక ఊరేగింపుగా వెళ్తారు. ఇది తెలంగాణలో చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఆచారము కాబట్టి ఇది సంబంధ కులాలతో కూడుకున్న బోనం కాబట్టి ఇది ఆచార వివరాలకు ఇది ఇప్పటి వరకు కూడా ఈ ఫ్యామిలీ ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ సొంత ఖర్చుతో ఈ కార్యక్రమం చేసుకుంటూ దీన్ని ఇంత నిర్యాతం చేస్తున్నందుకు మీ అందరం కూడా మున్నూరు కాపు సమాజం నుంచి నేను మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుని ఉన్నాను. కాబట్టి ఈ ఈ ఈ కార్యక్రమాన్ని వీళ్ళు చేసినందుకు మేము ఈ సమాజం నుంచి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ధన్యవాదాలు. ఇక ఇప్పుడు మన మునూర్ కాపు కులం నుంచి ఈ నజర్ బోనం తీసుకోబోతుర్రు, ఎంత గర్వంగా అనిపిస్తుంది? ఇది చాలా గర్వకారణం అండి. ఎందుకంటే ఒక మున్నూరు కాపు ఏదంటే తెలంగాణలో అత్యధిక మెజారిటీ ఉన్న కులం ఏదైనా ఉందంటే అది మున్నూరు కాపే. ఒక మున్నూరు కాపులు వాళ్ళు భాగ్యనగరంలో ఫస్ట్ బోనం ఎత్తడం అనేది ఫస్ట్ తరతరాల నుండి అది కొనసాగుతా ఉంది. ఇప్పుడు 5వ తరం, ఇప్పుడు వీళ్ళు 5వ తరం ఇప్పుడు తీసేవాళ్ళు. వీళ్ళు కూడా పటేలమ్మ బోనం అని చెప్పేసి, ఎందుకంటే మనల్ని మున్నూరు కాపు అంటే పటేల్ అని చెప్పేసి అందరికీ తెలుసు. తెలంగాణలో ఒక పటేలమ్మ బోనం అని చెప్పేసి మనకి ఎంతో గర్వకారణం అది. ఎందుకంటే ఆ తరతరాలను ఇంకా కొనసాగించాలని చెప్పేసి అధిక సంఖ్యలో ఒక మున్నూరు కాపు కుల సోదరులే కాకుండా వివిధ కుల సోదరులు అందరూ ఇట్లా పాల్గొని ఇది ప్రతి ఇయర్